దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 1వ అధ్యాయం. ఈ ఆదికాండం బహుశా క్రీస్తు పూర్వం 1446 నుంచి 1406 సంవత్సరం మధ్య కాలంలో రాసి ఉండవచ్చు. ఈ యొక్క ఆదికాండం దైవజనుడైనటువంటి మోషే రాసినట్లుగా పండితులు చెప్తారు. ఈ యొక్క ఆదికాండంలో దేవుడు తనను తాను వెల్లడి చేసుకోవడం, ప్రపంచం ఎలా ప్రారంభించబడింది, మానవ జాతి ఎలా ప్రారంభించబడింది, పాపం ఎలాగా ప్రారంభించబడింది, పాప విమోచన కోసం దేవుడు ఏ రకమైన పద్ధతిని ప్రజలకు ఇచ్చాడు, వివిధ జాతుల ఆరంభాలు, దేవుడు తన వాక్కును అందించి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగున ప్రారంభించారో అనేక విషయాలు ఈ ఆదికాండం అంతట్లో మనం చూడగలుగుతాం. అయితే దేవుడు ప్రతిదాన్ని క్రమముగా జరిగిస్తాడనేది వాస్తవం. దేవుడు ఎంత క్రమము కలిగిన వాడో, ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో, ఆయన ఎట్టి విధంగా తన కార్యాలను ప్రజల కొరకు సంసిద్ధపరిచారో మనం వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏ ఒక్కరు కూడా కొట్టి తీసి పారివేయటానికి వీలు లేనంత పటిష్టంగాను నమ్మకమైనదిగాను దేవుడు జరిగించాడు. దేవుడు ఈ సృష్టిని ప్రారంభించింది ఎప్పుడో మనకు తెలియదు, కానీ కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరు మాట్లాడుతారు. కొన్ని వేల సంవత్సరాలే అని మరికొందరు మాట్లాడుతారు. బైబిల్లో సృష్టి ప్రారంభమైన సమయం ముఖ్యం కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు సృష్టి జరిగిందనే సత్యమే మనకు ప్రధానమైనది. అది వందల కోట్ల ఎన్ని సంవత్సరాలు అయితే ఏమైంది, దేవుడు ప్రారంభించిన ఈ సృష్టి ఒక మహా అద్భుతమైనది. దేవుడు ఈ జగత్తు యావత్తును నిర్మాణం చేశాడు. ఈ జగత్తు యావత్తు కూడా ఆయన నిర్మాణం చేసినా ఇది శాశ్వతం అనేది కాక, దేవుడు ఒక్కడే శాశ్వతమని, దేవుడు ఉండే ఆ పరలోకం శాశ్వతమని దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనంలో, పర్వతాలు పుట్టక మునుపు, ఈ లోకమంతా సృష్టింపక మునుపు నీవు ఉన్నావు అని దేవుని గురించి వ్రాయబడింది. జగత్తు ఉనికిలో రాకముందే దేవుడు ఉన్నాడు. ఆయన విశ్వాన్ని శూన్యంలో నుంచి తన మాట ద్వారా కలుగు చేశాడు. అపరిమితమైనటువంటి దేవుని శక్తి దీనిలో మనం గమనించగలుగుతాం. ఆ మహా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమై ఉన్నాడో మొట్టమొదటి వచనంలోనే మనం గమనించగలుగుతాం. ఆది అందు దేవుడు అని. ఈ అధ్యాయంలో దాదాపుగా 30 సార్లు కనిపించేటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం దేవుని గురించిన ప్రస్తావన. బైబిల్ గ్రంథం అంతట్ల గురించి ఏం చెప్తుందనంటే కేవలం దేవుడు 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 అనే ఒక వృత్తాంతమే సాగుతుందో తప్ప మరొక విషయం ఏమీ కనిపించదు. ఆయన మహాకార్యములను అద్భుత వాక్కులను గురించి మనము ఈ గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు మానవ జాతి పట్ల దేవుడు తన యొక్క వ్యవహారాలన్నీ ఎలాగున వెల్లడి చేశాడో మనం గమనించగలుగుతాం. ఆయన్ను ఎలాగ చేరుకోవాలో, ఆయన్ని ఎలాగ ఆరాధించాలో, ఆయన మనకు
ఏమి ఉపదేశిస్తున్నాడో ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుని ఉనికిని గూర్చినటువంటి రుజువులు ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రారంభించబడడం చాలా ఆశ్చర్యం, ఆనందం. ఆయన జరిగిస్తున్న పరిచర్యలతోనే ఇది మొదలవుతుంది. ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియచేస్తున్నాయి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్టి కార్యములు చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యాన్ని మనము గమనించగలటానికి సూచనలుగా దేవుడు ఏమేమి చేశాడో ఈ 1వ అధ్యాయంలో వ్రాయడం జరిగింది. ఈ సమస్తం కూడా ఏ రకమైన రూపం లేనప్పుడు, మానవ నివాస యోగ్యముగా లేదు అనేది దీని అర్థం. ఎందుకు అనంటే దేవుడు సమస్తాన్ని సృష్టించాలి అని ఆలోచన చేసినప్పుడు ఇది మానవుడికి ప్రయోజనకరంగాను చెయ్యాలి అనే ఒక గొప్ప తలంపును దేవుడు మదిలో కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉండిన ఆ తలంపును ఒక క్రమబద్ధీకరమైన రీతిలో సృష్టించడానికి ఆయన ప్రణాళికను సంసిద్ధపరిచాడు. ఆయన నేరుగా మనిషిని చేసి తర్వాత మనిషికి అవసరమైన దాన్ని చేయలేదు. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో మనం గమనిస్తే మనకు అర్థం అవుద్ది. మనం ఎప్పుడైనా ఏదైనా ఎలా చేస్తామంటే మనకు అవసరమైన దానిని మనం సిద్ధం చేసేసుకుంటాం. కానీ దేవుడు మనిషికి అవసరమైన దానిని ముందుగా సిద్ధపరిచి ఆ తర్వాత మనిషిని ఆయన సృష్టించడం ఒక ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. మనిషి కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన తన పోలికలో చేసిన మానవుని కోసం దేవుడు ఎంతైనా చేస్తాడు అనే ఒక వాస్తవాన్ని మనం గమనించగలుగుతాం. ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించాడు. మన కోసమే సమస్తాన్ని అనుగ్రహించాడు. మనం ఆయన పోలికలో చేయబడినట్లుగా ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. అందుకే మనిషికి ఏది అవసరమో దానిని ఆయన చేయటానికి ఇష్టపడి ఒక్కొక్క దాన్ని చేయడం ఆరంభించాడు. అవసరమైన మొట్టమొదటిగా వెలుగు కలగాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఈ సమస్త విశ్వమంతా కూడా శూన్యంగా ఏమీ రూపం లేకుండా ఉన్నప్పుడు ఆత్మదేవుడు తన కార్యాన్ని జరిగించడానికి మొట్టమొదటిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నీళ్ల విషయంలో నీళ్లమైన ఆయన చలిస్తూ ఉన్నాడట. ఎందుకంటే ఇది ఎలాగున్నా ప్రారంభించబడాలి అని. అనేక మందికి అనేక రకాలైనటువంటి డౌట్స్ ఆదికాండం కొరకు ఉన్నాయి. బైబిల్ చదివితే ప్రతి దాన్ని దేవుడు సుస్పష్టంగానే బయలుపరిచాడు తప్ప ఏది అనుమానింపదగినది కాదు. ఈ అనంతకోటి విశ్వం ప్రారంభించబడినప్పుడు నీళ్లే ఆల్రెడీ స్టార్టింగ్ ఎలా ఉండగలిగాయి అనే ప్రశ్న చాలా మందికి. అసలు ఈ శూన్యం ప్రారంభించబడింది అంటున్నారే, ఏమీ లేదంటున్నారే, మరి ఏమీ లేనప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి. దేవుడు ఈ 1వ అధ్యాయములో మనం చదువుతున్న సృష్టి క్రమానికి ముందే ఒక సృష్టిని చేశాడు. అందుకనే దాని విషయంలో ప్రభువు వెల్లడి చేయటానికి, తన ఉద్దేశాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఆదిలోనే దేవుడు
భూమిని ఆకాశమును సృజించాడు. అది ఎలాగుంది? నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఆ భూమిని ఆకాశమును చేసినప్పుడు భూమి మీదకు అవసరమైనటువంటి భూమితో పాటుగా ఈ భూమి మీద ఉండటానికి నీళ్లను కూడా ఆయన సంసిద్ధపరిచాడు. భూభాగం మొత్తం చూస్తే 3% నీళ్లు, 1% భూభాగం. అంటే భూమి కంటే నీళ్ల శాతమే ఎక్కువగా దేవుడు సృష్టించాడు. దీనికి కూడా దేవుని యొక్క బలమైన ముందు చూపుగా, ముందు ఉద్దేశము ఆయనకు ఉన్నది. ఆయన చేసినప్పుడే ప్రారంభములోనే వాటిని చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని ఆయన బయలుపరచడం ప్రారంభించాడు. ఆయన మొట్టమొదటిగా వెలుగు ఉండాలని ఆయన ఆజ్ఞాపించినట్లుగా, ఆయన పలుకున్నట్లుగా మనం గమనించగలుగుతాం. అంటే దేవుడు స్వయంగా తానే ప్రకాశముగా వెలుగును ప్రకటించాడు. మొట్టమొదటి మానవుడికి అవసరమైనది ఏంటి అని అంటే జీవించటానికి వెలుగు అవసరం. ఆయన యొక్క వాక్కు మహత్యం వలన దేవుడు సృష్టిని చేశాడనేది వాస్తవం. అందుకే ఆ సృష్టిలో అవసరమైనటువంటి వెలుగును మొట్టమొదటిగా కలగాలని ఆయన కోరుకున్నాడు. మరి చీకటి కూడా ఎలాగొచ్చింది అంటే సమస్తాన్ని ఆయన వెలుగుగా చేయక మనుషులకి ప్రయోజనకరంగా ఉండినట్లుగా 2 భాగాలుగా దాన్ని విడదీసి దేవుడు కొద్ది సమయాన్ని నిర్దిష్టించి ఆ సమయంలో వెలుగు ఉండాలని, మిగిలిన సమయము చీకటిగానే ఉండాలని దేవుడు నిర్ణయించాడు. చీకటి అంటే అగాధం కాదు, వెలుగుతో పాటుగా వెలుగు ప్రజలుగా వెలుగులోనే ఉండేటట్లుగా, ప్రజలు గమనించగలిగేటట్లుగా దేవుడు వెలుగులోనే 2 రకాలుగా సృష్టించడం మనం గమనించగలుగుతాం. ఎందుకంటే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది అని. భయంకరమైనటువంటి చీకటిగా దీన్ని చేయలేదు. ప్రజలు ప్రయోజనార్థముగా దీనిని దేవుడు చేయడం జరిగింది. వెలుగు చీకటిని వేరు చేసి ఒక దినంగా దాన్ని దేవుడు పరిగణించాడు. 3వ వచనములో వెలుగు సూర్యుని నుంచి కాక ఈ ఉదయ సాయంకాలం ఇప్పటి అనుదిన ఉదయ సాయంకాలకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకనంటే దాన్ని కలుగు చేసినది దేవుడు కనుక. సూర్యుడితో ప్రమేయం లేకుండా దేవుడు చేశాడు వెలుగును చీకటిని. నీళ్ళ మధ్యలో ఒక విశాలాన్ని కలుగు చేశాడు. కిందన నీళ్లు ఉంచాడు, పైన నీళ్లు కూడా ఉంచాడట. పై నీళ్ళేమో ఆకాశంలో దాన్ని బిగించాడు, కిందన ఈ నీళ్లను భూమితో ఉండేటట్లుగా ఆయన సిద్ధపరిచాడు. మొత్తం అంతా నీళ్లే ఉండేది ఒకప్పుడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆరిన నేల కనబడేటట్లుగా కిందన ఉన్న నీళ్లను తీసుకొని పైకి వెళితే కింద భాగములో కింద నుంచి పైకి వెళ్ళిన నీళ్ల వలన ఆ భాగమంతా భూభాగంగా ఉంది. మొట్టమొదటిగా భూమి అంతా నీళ్లతో కప్పబడేది. 4 వంతుల్లో 1 వంతు భాగాన్ని ఆయన పైకి తీసుకు వెళ్ళగా ఆ మిగిలిన నీళ్లు లేని భాగమే నేటి దినాన్న మనము నివసిస్తున్న ఈ భూమి. ఆయన చేసినప్పుడు బాగుంది అనిపించిందంట ఆయనకి. భూమి కనపడుతుంది, సముద్రం కనపడుతుంది, బాగుంది. వెంటనే ఆయన ఆలోచన చేసి మొక్కలు మొలిపించాడు, విత్తనాలు ఇచ్చే చెట్లను ఇచ్చాడు. ఆయా కాలంలో ప్రజలకు ఏ కాలంలో ఏ జాతి
కాయాలో, ఏ పండ్లు కాయాలో, ఏ ఫల వృక్షములు ప్రయోజనకరంగా ఉంటాయని దేవుడు అప్పుడే డిసైడ్ చేసేసాడు. జంతు సృష్టికి ముందే దేవుడు వృక్ష జలాన్ని సృష్టించాడని మనం గమనించాలి. జంతువులకు కూడా అవసరమైన వాటిని ముందే దేవుడు సృష్టించాడు. అంటే ఆయన ఒక క్రమబద్ధీకరమైన విధానాన్ని మనం గమనించాలి. ఈ రోజున మనం సామాన్యంగా చూస్తే వేసవికాలంలో మామిడి పళ్ళు వస్తాయి, తర్వాత నేరేడు పళ్ళు వస్తాయి, తర్వాత ఇంకొక పళ్ళు వస్తాయి. ఏంటి కాలానికి, ప్రతి కాలానికి కూడా ఏదో ఒక పండు కాస్తుంది ప్రతి కాలంలో కూడా. ఎందుకు ఆ కాలం అంటే, మనం ఆ కాలంలో పండే ప్రతి పంటలో ఆ పండ్లను తినడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కూడాను. దేవుడికి ముందే తెలుసు ఏది ఏ నెలలో కాస్తే మనకి ప్రయోజనము. అందుకే దేవుడు ప్రతి నెలలోనూ ఒక్కొక్క జాతి పండ్లు కాయడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, సంవత్సర కాలం అంతా కూడా కాసేటువంటి మరికొన్ని పండ్లు ఉన్నాయి. వాటిని దేవుడు సంవత్సర కాలానికి ముందుగానే సిద్ధం చేసి ప్రతి కాలంలో దొరికేటట్లుగా కొన్నిటిని ఆయన అనుగ్రహించాడు. చెట్లను, వృక్షాలను ఆయన చేసి అవి విత్తనాలు ఇచ్చేటట్లుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అలాగూ 3వ రోజు గడిచిపోయింది. తర్వాత పగలును ఏలటానికి దేవుడు జ్యోతులను చేశాడు. రాత్రిని ఏలటానికి దినాలు, కాలాలుగా, సంవత్సరాలుగా నిర్ణయించబడటానికి దేవుడు ఏం చేశాడనంటే ఆకాశములో సూచనలుగా జ్యోతులను పెట్టాడు. దానికి ఆయన సూర్యుడని, చంద్రుడని పేర్లు పెట్టడం జరిగింది. వెలుగు రావడానికి ముందే సూర్యుడు, చంద్రుడు లేడు. సూర్యుడు, చంద్రుడు ప్రమేయం లేకుండానే వెలుగు, చీకటి కలుగుతుంది. మరి సూర్యుడు వచ్చిన తర్వాత కదా మనకి వెలుగు వస్తుంది? కాదు కాదు. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని మనకు కాలాల కోసం, దినాల లెక్కింపు కోసం, సంవత్సరాల లెక్కింపు కోసం పెట్టాడు తప్ప యథావిధిగా పగలు రాత్రి గడుస్తుంది. మనం సూర్యుని బట్టి పగలు అనుకుంటాం. ఒక విచిత్రమైన విషయం వినండి. మనకి సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తే దాదాపు 5:30-6 గంటలకు అస్తమిస్తాడు. ఇప్పుడు మనం లెక్కేసుకుంటున్నాం ఏమని? ఒక పూట గడిచిపోయింది, పగలైపోయింది అని. రాత్రి మరలా 12 గంటలు గడిచేటప్పటికి రాత్రి అయిపోయింది, మళ్ళీ సూర్యుడు వస్తాడని. ఇది మన భారతదేశంలో, మన ప్రాంతంలో మనం చూస్తే. మరి అమెరికా దేశంలో, ఆఫ్రికా దేశంలో, మరింకో దేశంలో మన 6 గంటలు, మన 12 గంటలు, ఉదయం 6 గంటలకు సూర్యుడు రావడం లేదే. అక్కడ మరికొన్ని గంటలు వ్యత్యాసం కనపడుతుంది. అంటే పగలనేది దేవుడు నిర్ణయించాడు. మనకి ఇది పగలు రాత్రిగా, 1 రోజు 2 రోజులను లెక్క పెట్టేటట్లుగా సూర్యుడిని కాలాని కోసం పెట్టాడు తప్ప మనకు వెలుగు కోసం కాదు అనేది బైబిల్ చెప్తున్న సత్యం. సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు వెలుగు కోసం నిర్ణయించాడు. తర్వాత దేవుడు ఆయన చేసిందంతా బాగుందని భావించాడు. తర్వాత 4వ రోజు గడిచింది. గాలిలో ఎగిరే పక్షులు, భూమి మీద ఆకాశంలో విశాలంగా ఉండవలసినటువంటి పక్షులను, సముద్రంలో బ్రహ్మాండమైనటువంటి చేపలను, నీళ్ళలో బ్రతకవలసినటువంటి జలసరాశులను వాటి వాటి జాతి ప్రకారంగా దేవుడు సృష్టించాడు. పక్షులను, సముద్రంలో ఉన్న వాటిని ఆయన చూసినప్పుడు చాలా బాగుంది అనిపించిందట. దేవుడు వాటిని దీవించాడు. సంఖ్యలో అధికం అవ్వండి, సముద్రం అంతా నింపండి, భూమి మీద పక్షులు అధికం కావాలని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. అలాగా 5వ రోజు గడిచిపోయింది. దేవుడు చేసిన సమస్తంలో
పశువులను, రాకే ప్రాణులను, మృగములను వాటి జాతి ప్రకారంగా ఉత్పత్తి కలగాలని ఆయన ఆజ్ఞాపిస్తే అవన్నీ మట్టిలో నుంచి కలిగాయి. అడవిలో ఉన్న మృగాలు కానీ, పశువులు కానీ, నేల మీద తిరిగే ప్రతి విధమైనటువంటి అన్ని జాతులు కూడా దేవుడు పలికినప్పుడు అవి మట్టిలో నుంచి కలిగాయట. అవన్నీ బాగున్నాయని దేవుడు చూశాడు. ఆ తర్వాత దేవుడు అనుకున్న ప్రణాళికను ముందుకు తీసుకొచ్చాడు. ఆ ప్రణాళిక ఏంటి అనంటే, దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నరుణ్ణి చేయాలనుకునే ఒక నిర్దిష్టమైన నిర్ణయం. మానవుడికి అవసరమైన వాటన్నిటినీ దేవుడు ముందు చేసి, తర్వాత అన్నీ కూడా నివాసయోగ్యముగాను అన్ని ప్రయోజనార్థంగాను ఉన్నాయని దేవుడు చూసి అప్పుడు మనిషిని చేశాడు. మనిషిని చేయడంలో ఆయన త్రిత్వంగా కనబడతాడు. మనకి తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ప్రత్యక్షమవుతాడు. మనం చేద్దాం మన పోలికలు అనే ఒక ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచి మట్టిని తీసి మట్టితో మనిషిని చేసి ఆ మనిషిలో దేవుని యొక్క జీవాన్ని పోసి వారిని ఆశీర్వదించిన విషయం మనకు కనబడుతుంది. ఈ జీవ పరిమాణం వలన మనుషుడు రాలేదు, దేవుని వలన రావడం జరిగింది. ఇంతకు ముందు దేవుడు సృష్టించిన పక్షులైనా, వృక్షాలైనా, మృగాలైనా వీటన్నిటిలాగా మానవుడిని సృష్టించక సృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడిగా చేశాడని మనం బైబిల్ ప్రకారంగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే దేవుని పోలికలో చేయబడ్డాడు కానీ ఈ మట్టి మనిషి ఎప్పటికీ దేవుడు కాదు. దేవునిలో ఒక భాగం కూడా కాదు. జంతువులన్నిటికంటే పైవాడుగా, జంతువులను దేవుని పిల్లలని కూడా ఎవరు అనడానికి వీలు లేకుండా, పిలవడానికి వీలు లేకుండా కేవలం మనిషిని మాత్రమే దేవుని బిడ్డగా పిలవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. జంతువులన్నిటికంటే ఎంతో ఎక్కువ వాడుగా చేసి దేవుని కంటే బహు అల్పుడుగా చేశాడు. దేవుడు సృష్టికర్త అని. మనుషుడు సృష్టి అయితే కొన్ని విషయాల్లో దేవుని పోలిక మనిషిలో ఉన్నది అని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించాలని దేవుని ఉద్దేశం. దేవుడు మనిషిలో ఆయన యొక్క వ్యక్తిత్వం ఉన్నది అని మనం గమనించాలి. దేవుడు ఒక వ్యక్తిత్వం లేని శక్తి రూపం కాదు. దేవుడు వెల్లడి చేసిన సత్యాల గురించి మనం తలపోసుకుంటే మనిషికి మనసుంది, మంచి చెడ్డ ఏంటో తెలిసేటట్లుగా ఆయన చేశాడు. ఆయన సంకల్పం ఉంది. దేవుణ్ణి ప్రేమించి ఆరాధించగలిగిన సామర్థ్యం మనిషిలో ఉంది. అతడు దేవుని పోలికతో తయారు చేయబడ్డాడు అనేది వాస్తవం. అంటే మనిషికి దేవునికి కూడా శరీరం ఉందని కాదు, దేవుడు ఆత్మ ఉన్నాడు. మనిషి ఒక దేహంతో మట్టిగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించగలిగితే, దేవుడు ఆత్మ అని, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పినప్పుడు మరి దేవుని పోలికలో మనిషిని చేయడం ఏంటి? దేవునికి పోలిక ఉందా? ఆత్మకు పోలిక ఉంటుందా అంటే ఆత్మకు పోలిక ఉంది. అది ఒక మానవ రూపము కలిగిన దైవత్వపు శక్తి కలిగిన వాడు దేవుడు. అందుకనే ఆయన తన స్వరూపంలో చేశాడు కానీ ఆయన ఆత్మలో చేయలేదు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే మనము ఆయనలోనికి ఏకమయ్యేటట్లుగా మనలో ఆయనలో ఉన్న ఆత్మ ప్రభావాన్ని పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్య ప్రకారంగా మనం ఆయన ఆరాధిస్తూ ఆయనలో సాగిపోవాలి. అందుకే దేవుడు మనిషిని దీవించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి అన్నిటినీ లోపరుచుకోండి, అన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు గనక అధికారాన్ని సద్వినియోగం చేసుకొని దేవునికి ఇష్టమైన వారిగా ఆయన ఆరాధిస్తూ ఆయన కొనియాడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు చేసిన ఈ క్రమాన్ని
మనం కూడా క్రమబద్ధీకరమైన వారిగా ఉండాలనే ఆలోచన దేవునికి ఉన్నదని గమనించి దేవునిలో సాగుదాం. వాక్యం యొక్క పరిపక్వతను గ్రహించుదాం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.